హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రశాంత్. నేను రీసెంట్గా జరిగిన 2024 ఎస్ఎస్సి సీజీఎల్లో ప్రివెంటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అట్ ప్రజెంట్ నేను కొచ్చి కస్టమ్స్లో వర్క్ చేస్తున్నాను. మీలో ఎవరైనా 2025 ఆర్ 2026కి ఎస్ఎస్సి సీజీఎల్ ఆర్ ఎనీ అదర్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు గైడెన్స్ ఇస్తాను. సో సీజీఎల్ అనేది మీకు 2 tiers కండక్ట్ చేస్తారు. Tier 1లో 200 మార్క్స్కి, Tier 2లో 390 మార్క్స్కి ఉంటుంది. పర్టికులర్గా ఈ వీడియోలో నేను మీకు మ్యాథ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియో చేయబోతున్నాను. మ్యాథ్స్లో మీకు ప్రిలిమ్స్లో 50 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్లో 90 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీ అండ్ మెయిన్స్కి కెరీర్ విల్ యాప్లో గగన్ ప్రతాప్ సార్ని ఫాలో అయ్యాను. దానివల్ల నాకు మ్యాథ్స్ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మీలో ఎవరైనా మ్యాథ్స్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే గో ఫర్ గగన్ ప్రతాప్ సార్ కోర్స్. యాక్చువల్గా సీజీఎల్ మ్యాథ్స్లో మీకు 2 parts ఉంటాయి. వన్ ఈజ్ అరిథమెటిక్ అండ్ అదర్ వన్ ఈజ్ ప్యూర్ మ్యాథ్స్. మీరు డైలీ 1 వీడియో ఫ్రమ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ 1 వీడియో ఫ్రమ్ అరిథమెటిక్ డైలీ మీరు క్లాస్ చూసి మీరే మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ ఫ్యూచర్లో రివిజన్ పర్పస్ మీద మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే అంత బెటర్. అండ్ మార్క్స్ కూడా మీకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఎవరైతే మార్క్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ మాత్రమే, లైక్ ఎవరైతే 2025 సీజీఎల్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 2024, 2023 వీలైతే 2022 ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మాత్రమే రాయండి. సో మీకు సీజీఎల్ క్రాక్ చేయాలంటే చాలా సింపుల్ ట్రిక్స్ ఏంటి అంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవడం, రివిజన్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్. ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మాత్రమే రాయండి. ఎందుకంటే మీకు పేపర్ అనేది మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ మీదే వస్తుంది. 80% మ్యాథ్స్, మోర్ దాన్ 80% మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే మోడల్స్ ఉంటాయో అవే వస్తాయి. సో మీకు సీజీఎల్లో మ్యాథ్స్, రీజనింగ్, జీకే అండ్ ఇంగ్లీష్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 4 సబ్జెక్ట్స్లో ఎక్కువ సిలబస్ ఏదైనా ఉంది అంటే అది మ్యాథ్స్. సో మీరు ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్లో డైలీ మీరు మ్యాథ్స్ అనేది కంపల్సరీగా 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, మీరు మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి మీకు రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మధ్యలో మర్చిపోతుంటారు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని. సో ఎవరైనా కొన్ని సెక్షన్స్లో లైక్ మ్యాథ్స్లో ఏదైనా టాపిక్లో వీక్గా ఉన్నారు అంటే మీరు సెక్షనల్ మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీరు ఫుల్ లెంత్ మార్క్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదర్ దాన్ క్లాసెస్ మీరు ఎక్స్ట్రా ఏమన్నా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ బుక్స్ కూడా మీకు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ మీకు ఈజీగా మీకు దొరికిపోతే మీరు పర్చేస్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో లేదు అనుకుంటే ఓన్లీ గగన్ ప్రతాప్ సార్ క్లాసెస్ ఈజ్ ఎనఫ్. సో మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే సార్ క్లాసెస్ చూసి నోట్స్ రాసుకొని రివిజన్ చేసి మార్క్స్. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంటే ఆర్ ఎనీ అదర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్దర్గా నేను మీకు రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అన్న దాని గురించి మీకు ఫర్దర్గా వీడియోస్ నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దట్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో దిస్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.